Banks are efficient medium of exchange. Support the statement with argument. Banks are efficient medium of exchange. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. డిపాజిట్స్ అంటే భద్రత కొరకై ఉంచిన వస్తువు. చెక్ అంటే అడ్డుకోవడం ఇది. సో నెక్స్ట్ డిపాజిట్ అంటే ఏంటి? రిజర్వ్ చేసుకొని ఉంచుకోవడం. డైరెక్ట్లీ సెటిల్ ఈ చెక్ నేరుగా స్థిరపడతాయి. ఈ చెక్ ఏమొచ్చి బ్యాంకులు చెక్స్ ఉంటాయి కదమ్మా, ఆ చెక్ సంబంధించింది. చెక్ అడ్డుకొని కూడా ఉంటారు, ఇది ఒక హోమోనిమ్ వర్డ్. పేమెంట్స్ అంటే చెల్లింపులు. డిమాండ్ డిపాజిట్స్ అంటే మనీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఫండ్స్. మనీ ఏమొచ్చి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవ్వడం ఫండ్స్ తో. వైడ్లీ ఓవర్ ఏ లార్జ్ ఏరియా. మీడియం ఆఫ్ పేమెంట్ అంటే ఏంటవి? క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్యాష్, చెక్, మళ్ళీ డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మీడియం ఆఫ్ పేమెంట్ అని అంటారు.